ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಹೇಗಿದ್ದೀರಿ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನನ್ನ ಹೆಸರು ವಿಕ್ರಮಾದಿತ್ಯ. ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಎಲ್ಲರಿಗೆ మర్యాబేడి. ఇప్పటివరకు నేను మాట్లాడినటువంటి లాంగ్వేజ్ కన్నడ. ఇది ఎందుకు మాట్లాడాను, ఈ భాషలో ఎందుకు మాట్లాడొచ్చింది మన కమింగ్ మీరు చూస్తారు. సో మెయిన్గా ఫ్రమ్ 10 years onwards ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. For each and every academic year, approximately 300 to 400 students were there. ప్రతి సంవత్సరం 10 years నుంచి ప్రతి సంవత్సరం ఒక అవుట్ ఆఫ్ 300 to 400 స్టూడెంట్స్, అప్రాక్సిమేట్లీ 400 స్టూడెంట్స్, అవుట్ ఆఫ్ 400 స్టూడెంట్స్ 30 to 40 స్టూడెంట్స్ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు ప్రతిసారి. ఏంటిది అంటే, సార్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, కెన్ యూ గివ్ మీ సమ్ టిప్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన వాళ్ళు చాలా ఉంటుంది, బట్ ఎట్లా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి పూర్తి అవగాహన వాళ్ళకు అన్ఫార్చునేట్లీ దే డోంట్ హ్యావ్. సో ప్రతి సంవత్సరం నన్ను అడుగుతూ ఉంటారు. సో వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఎనీ న్యూ లాంగ్వేజ్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్. సో దీస్ ఆర్ ద సమ్ టిప్స్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఆఫ్ ద టిప్స్. These are the universal tips, not only applicable to learn only the English. You can learn any language. సో కాబట్టి కొన్ని టిప్స్ మీకు చెబుతాను ఏ విధంగా నేర్చుకోవాలి, స్పెషల్లీ ఫర్ ద బిగినర్స్. ఎవరికైతే ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేటువంటి బేసిక్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, ఈ ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ 30-40 స్టూడెంట్స్ ఎవరైతే నన్ను అడిగారో, సార్ హౌ టు డెవలప్ లాంగ్వేజ్ అనే, ఐ మీన్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అనేటువంటిది, ద మెయిన్లీ ప్రాబ్లమ్ టు దేర్ ఈజ్, especially they are entirely from Telugu medium background. That's the main reason. And second thing, even though they are from the Telugu medium background, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ అట్మాస్ఫియర్ మొత్తం తెలుగు మీడియంకు సంబంధించింది ఉంది కాబట్టి దే ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. కాబట్టి ఈజీగా సింపుల్గా ఏ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఐ విల్ గివ్ యు సమ్ ఆఫ్ ది టిప్స్. సో దానికన్నా ముందు స్పెషల్లీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ, వారికి ఇంగ్లీష్ సంబంధించినటువంటి 90% సిలబస్ ఇంగ్లీష్ ప్యారడైజ్ ఛానల్, అందులో లెక్చరర్ మిస్టర్ వేణు అందులో కవర్ చేయడం జరిగింది. సో కాబట్టి అదేవిధంగా ఇఫ్ ఎనీబడి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇంగ్లీష్ పర్పస్, ఇఫ్ ఎనీబడి ప్రిపేరింగ్ ఫర్ ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్, వారందరి కోసం అనేటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ ప్యారడైజ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు తప్పక చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, అందరూ అది కూడా చూడండి. డెఫినెట్లీ యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, రైట్. కమింగ్ టు అవర్ టాపిక్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్, ద ఫస్ట్ థింగ్, యూ మస్ట్ బి ఫిక్స్డ్ సైకలాజికల్లీ. ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. సైకలాజికల్గా ఫస్ట్ మనం ప్రిపేర్ కావాల్సింది ఏంటిది అంటే, I have to, at any cost, I would like to learn English అనేటువంటిది ఫస్ట్ మనం సైకలాజికల్గా మనం ఫిక్స్ కావాలి. మన సబ్ కాన్షియస్లో అది చేరే విధంగా మనం ఫిక్స్ కావాలి. మనం ఆ విధంగా ఫిక్స్ కావడం ద్వారా మనం నేర్చుకున్నటువంటి ప్రాసెస్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా అనేటువంటిది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ యూ మస్ట్ బి కాన్ఫిడెంట్. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనేటువంటిది ఒక స్ట్రాంగ్ డిజైర్ తోటి మీరు ఉండాలి, ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, if you want to learn any language, the first thing is listening. Listening is very important. If you can listen, you can understand, otherwise you can. For example, చూడండి, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సో అందులో కొంతమంది మనం కనబడుతూ ఉంటారు, మాట్లాడే వ్యక్తులు కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఉండేటువంటి సమస్య ఏంటో తెలుసా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మూగవారందరూ చెవిటివారు కాదు, కానీ చెవిటి వారందరూ మూగవారు అవుతారు. ఎందుకంటే ఇఫ్ ద పర్సన్ అనేబుల్ టు లిజన్ ఎనీథింగ్ కదా, చెవిటి వారు ఏం వినలేరు కదా, వింటే దే కెన్ ఏబుల్ టు లిజన్ అండ్ దే కెన్ ఏబుల్ టు అటర్, దే కెన్ ఏబుల్ టు స్పీక్. వినంది ఏం మాట్లాడలేరు. అందుకని చిన్నపిల్లలు కూడా చూడండి, దే విల్ అబ్జర్వ్ ద ఎంటైర్ ద హోమ్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్సో దే విల్ అబ్జర్వ్ ద ఎంటైర్ ద లొకాలిటీ, ద సిచ్యువేషన్స్. దే లిజన్, వింటూ దే స్టార్ట్ అటరింగ్. సో కాబట్టి ఫస్ట్ మనం ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో, సరే స్పెషల్లీ ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ని వినడం మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి.
నేను ఫస్ట్ కన్నడకు సంబంధించి కొన్ని వర్డ్స్ మీతోటి మాట్లాడాను. సో అది ఏం చేశానంటే ఈవెన్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ మేబీ డిఫరెంట్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. అంటే ఏ విధంగా అంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఏ విధంగా కొన్ని రకాల టిప్స్ ఇప్పుడు చెప్తానో చూడండి. అటువంటి టిప్స్ నేను ఫాలో అయ్యి కాస్త కొన్నిటిగా బేసిక్గా కన్నడ అనేటువంటిది నేర్చుకున్నాను. సో ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. మేబీ ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, మేబీ అది కన్నడ కావచ్చు, మేబీ ఇది ఇంగ్లీష్ కావచ్చు. ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెన్స్, ద వే ఆఫ్ లెర్నింగ్ ఈస్ సేమ్. సో అటువంటి టిప్స్ ఇప్పుడు మనం చూద్దాం. అందులో ఫస్ట్ మీకు ఏం చెప్పాను, యూ మస్ట్ ఫిక్స్ సైకలాజికల్లీ. అండ్ సెకండ్ థింగ్ ద లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా ఫస్ట్ నేను కన్నడ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది కూడా ఐఎమ్ నాట్ మాస్టర్ ఇన్ కన్నడ, బట్ బేసికల్ కాస్త లాంగ్వేజ్ నేర్చుకోవడం జరిగింది. సో అందులో ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు లిజన్. ద లిజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ బికమ్ ఏ ఫెమిలియర్ టు దట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్కి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండడం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎప్పుడు వినడం అనేటువంటిది మనం బేసిక్గా అలవాటు చేసుకోవడం, అది ఇంపార్టెంట్. సో ఏ విధంగా మనం ఇంగ్లీష్ని విని అన్ఫార్చునేట్లీ ఇన్ లాట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ మేబీ ఇంట్లో కానీ మేబీ దేర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో కానీ దే డోంట్ హ్యావ్ సిచ్యువేషన్, లాట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ టు లిజన్ ఇంగ్లీష్. ఓన్లీ మేబీ ఇన్ ద ఇంగ్లీష్ క్లాస్ దే మేబీ లిజన్, అటువంటి పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ఏం చేయాలంటే వినడానికి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి, లేదా ఇంగ్లీష్ సంబంధించి ఫేమస్ వ్యక్తుల యొక్క స్పీచెస్ చూడండి. సో దానితో పాటుగా అసలు దీనికి పర్టికులర్గా టైం స్పెండ్ చేసి మనం టీవీ ముందు కూర్చొని కానీ మొబైల్ ముందు కూర్చొని కానీ చూస్తూ ఉండాలి. లేదు ఇదంతా ఎందుకు అంటే మార్నింగ్ మీకు వాకింగ్ కానీ జాయింగ్ అనే హ్యాబిట్ ఉందా అండి? మార్నింగ్ 5:30, 6 గంటలు లేవండి, హ్యాపీగా వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ వెళ్ళే సందర్భంలో మన అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, ఆ మొబైల్లో ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోండి. మంచి ఒక స్పీచ్, ఏదైనా ఒక ఇంగ్లీష్ సంబంధించినటువంటి స్పీచ్ను పెట్టుకొని వింటూ సరదాగా వాకింగ్ చేయండి. ద లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం అంటే వెదర్ యు ఆర్ అండర్స్టాండింగ్ దట్ లాంగ్వేజ్ ఆర్ నాట్, దట్స్ సెకండ్. ఆ భాష నీకు అర్థమవుతుందా? అయ్యో మీరు వినటం అయ్యో నాకు ఈ వర్డ్ తెలుస్తలేదా? యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఫస్ట్ దీని యొక్క ఉద్దేశం ఏంటి? లిజన్, వినాలి, ఇంగ్లీష్కి దగ్గరగా ఉండాలి. ఫస్ట్ లిజన్. ద లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు వింటూ ఉండండి. లేదా మీరు ఏదైనా ఇంట్లో ఏదైనా చిన్న వర్క్ చేసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక స్పీచ్ కానీ ఏదైనా అక్కడ వింటూ మీరు వర్క్ చేస్తూ ఉండండి. మేబీ మీరు దాన్ని వినకపోవచ్చు, బట్ మీ సబ్ కాన్షియస్లో ఏమవుతుందంటే ఇంగ్లీష్ వినడం అనేటువంటిది ఒక అలవాటు అయిపోతుంది, ఒక హ్యాబిట్గా మారిపోతుంది. దట్స్ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇంగ్లీష్ మ్యూజిక్ వినండి. సరదాగా మీరు రన్నింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్తున్నారు, లేదా ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటున్నారు, మంచిగా ఇంగ్లీష్ సాంగ్ పెట్టుకోండి, హ్యాపీగా వినండి, ఎంజాయ్ చేయండి. ఆ రైమ్ని ఎంజాయ్ చేయండి, ఆ రిథమ్ని ఎంజాయ్ చేయండి, ఆ సౌండ్ని ఎంజాయ్ చేయండి. ఆ ఇంగ్లీష్ వినడం అనేటువంటిది ఫస్ట్ ఎంజాయ్ చేయండి. అది మొదటిగా మనం చేయాల్సినటువంటి వర్క్. అండ్ తర్వాత న్యూస్ ఛానల్ కూడా న్యూస్ చూస్తూ ఉండండి. అది సో ఫస్ట్ థింగ్ లిజనింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం. అది నెక్స్ట్ రీడ్, చదవండి. న్యూస్ పేపర్స్ ఉంటే న్యూస్ పేపర్ కానీ చదివే ప్రయత్నం చేయండి. లేదు సార్ నా దగ్గర న్యూస్ పేపర్ ఉండేటువంటి ఏదైనా బుక్ ఇంగ్లీష్ సంబంధించిన బుక్ ఉంటే చదవండి. అసలు ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రీడింగ్ సంబంధించి అంటే పర్సనల్గా నేను చేసేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేది అంటే ఇప్పుడు షాప్కి వెళ్తాం, ఒక సబ్బు, చాక్లెటు, ఆయిల్ ప్యాకెట్ ఏదో ఒకటి మనం ప్రోడక్ట్ కొంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఏదైనా కొన్నప్పుడు ఒక్కసారి దాని బ్యాగ్స్ ఆ ర్యాపర్ ఆ స్టిక్కర్ పైన ఉంటుంది చూడండి, అది మొత్తం చూడండి. దట్ ఎంటైర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. అది చదివే ప్రయత్నం చేయండి. ప్రతి మీ ప్రోడక్ట్ గురించి దాని వెనక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, దానిపైన ఉంటుంది ఇందులో ఏమేమి యూజ్ చేసి వారు ప్రిపేర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫ్యాట్ కంటెస్ట్ ఎంత, షుగర్ కంటెస్ట్ ఎంత ఉంటుంది, తర్వాత క్యాలరీస్ ఎంత, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అటువంటివి చూడండి. అందులో కొన్ని రకాల యూసేజ్ ఆఫ్ డైరెక్షన్స్, ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూ గో త్రూ విత్ దట్. మీరు ఒక చాక్లెట్ కొంటారు, ఓకే బాగానే ఉంటుంది, ఆ చాక్లెట్ పైన ఏముంది, యూ రీడ్ విత్ దట్. ఒక సబ్బు కొంటారు, సబ్బు పైన ఏముంది, యూ ట్రై టు రీడ్ దట్. ఆ విధంగా కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ట్రావెలింగ్ బై ద బస్లో వెళ్తుంటారు, టికెట్ తీసుకుంటారు, అందులో మేబీ సంథింగ్ ఇంగ్లీష్లో ఏదో ఉంటుంది, చదవండి. ట్రైన్లో వెళ్తారు, టికెట్ పైన చదవండి. థియేటర్కి వెళ్తారు, టికెట్ పైన యూ రీడ్ విత్ దట్. మీరు సరదాగా అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఏదో చిన్న పేపర్ కనబడుతుంది, యూ సీ దట్. మీరు నడుచుకుంటూ వెళ్తే చుట్టుపక్కల అన్ని బోర్డ్స్, హోల్డింగ్స్, షాప్స్ సంబంధించి రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, యూ గో అండ్ సీ దట్. వాటిని చూడండి. అది కూడా మనము ఇంగ్లీష్ని
మనకు ఇంగ్లీష్ అనేది అందిస్తుంది. we can also learn English by observing lot of things. Everywhere is English. మీరు చూడాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే. సో కాబట్టి ఆ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. రీడింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత మెయిన్గా ఇక్కడ ఏంటిదంటే, మెయిన్గా ఒక మంచి ఎక్సర్సైజ్ ఏంటంటే, యు గో త్రూ విత్ సమ్ ఛానల్స్. కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయండి మనకి టీవీలో. వీ కెన్ ఏబుల్ టు సీ మేబీ లైక్ మూవీ ఛానల్. స్పెషల్లీ ఐ సే దట్ యూ గో త్రూ విత్ మూవీ ఛానల్. స్టార్ మూవీస్ కానీ, హెచ్బిఓ కానీ, ఏఎక్స్ఎన్ కానీ, తర్వాత ఇట్లా చాలా మనకు మూవీ ఛానల్స్ ఉన్నాయి. సో వాటిలో నేను ఎందుకది వై ఐఎమ్ గివింగ్ దట్ సజెషన్ అంటే ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే, బికాస్ ఇఫ్ యూ గో టు దట్ మూవీ, అక్కడ ఒక 2 క్యారెక్టర్స్ మధ్య డైలాగ్స్ వస్తుంటే సేమ్ ద డైలాగ్స్ కింద మనకు వర్డ్స్ ఆ యొక్క రిటర్న్లో కింద స్క్రిప్ట్ కనబడుతూ ఉంటుంది. కింద ఇట్లా డైలాగ్స్ అన్నీ కింద వర్డ్స్లో ఇట్లా మనకు కనబడుతూ ఉంటుంది అదే ఆ స్క్రీన్ కింద మనకు. అంటే ఇక్కడ ఇది ఎంత బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ అంటే, అక్కడ ఏదైనా మంచి యాక్షన్ సీన్ కానీ, ఏదైనా థ్రిల్లర్ సీన్ కానీ జరుగుతుంది అనుకోండి, వీ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ సీన్. దాంతోపాటుగా మధ్యలో డైలాగ్స్ వచ్చినప్పుడు కానీ ఆ డైలాగ్ను వింటాం మనం, కింద ఆ వర్డ్ వస్తుంది మనం చదువుతాం. రెండు కింద సబ్ టైటిల్స్లో ఆ డైలాగ్ను వింటూ కింద సబ్ టైటిల్స్ మనం చదువుతూ ఉంటాం. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. మనకి ఇందులో బోర్ కూడా కొట్టదు. ఎందుకంటే ఆ మూవీ మనం చూస్తూ ఉంటాం, ఆ మూవీలో ఉన్నటువంటి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆ యాక్షన్ పార్ట్ని కానీ థ్రిల్లర్ పార్ట్ని కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు అందులో వాళ్ళు ఆ కన్వర్జేషన్ అనేటువంటి వింటూ ఉంటాం. దాంతోపాటుగా కింద సబ్ టైటిల్స్ చదువుతూ ఉంటాం. బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. మీకు అసలు బోర్ అనేటువంటిదే ఉండదు. వండర్ఫుల్గా, హ్యాపీగా, ఎంజాయ్ చేస్తూ, జాయ్ఫుల్గా ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనం ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు. Maybe in the initial stages we may feel difficult, a little bit of difficult, because అక్కడ డైలాగ్ చెప్తూ ఇక్కడ చూద్దామనేంతలో ఇది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ కాస్త ఏదైనా స్టార్టింగ్ అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, అది సహజం. కాకపోతే ఏంటంటే జస్ట్ గోయింగ్ జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఇది మనకు ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ప్రాక్టీస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇనిషియల్ స్టేజెస్లో, స్టార్టింగ్ స్టేజెస్లో ఏదైనా మనకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది మనకు. కానీ దాన్ని మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు అస్. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్. ఇప్పుడే చెప్పాను ప్రాక్టీస్ అనేటువంటి. యూ స్టార్ట్ స్పీకింగ్ విత్ సమ్వన్. మాట్లాడడం అనేటువంటిది స్టార్ట్ చేయండి. ఇప్పుడు జనరల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ టు సమ్వన్, మేబీ వి ఫీల్ షై. డెఫినెట్గా మనకు కాస్త ఇబ్బందిగా అనిపించదు. బికాస్ వి ఫీల్ దట్ ఐ మే స్పీక్ రాంగ్, దెర్ మే బి ఏ మిస్టేక్స్, దెర్ మే బి ఏ లాట్ ఆఫ్ మిస్టేక్స్, దెర్ మే బి ఏ బ్లండర్స్. ఒక టెన్షన్ అనేటువంటిది మనలో ఉంటుంది. సో కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. జస్ట్ ద స్టార్టింగ్, ద ఫస్ట్ స్టెప్ is important. If you want to learn anything, if you want to achieve anything, if you want to do anything, the first step is important. So kabatti aa first step start cheyandi, practice. Meeku kaasta ibbandi anipiste you do one thing. Meer oka manchi oka ni close friend ni choose cheskondi, atanto maatladam start, because he is our close friend. Atanu mundu manam etvanti blunders maatladna nothing will happen to us. Kabatti aa vidhanga maatladam cheyandi. Leda ఒక చిన్న పిల్లోడు, మనకంటే చిన్న పిల్లోడు ఇంట్లో చుట్టుపక్కల ఎవరు ఉంటారు కదా, ఆ పిల్లోడిని అరే నాయన కూర్చోరా నేను కూడా మాట్లాడతాను పిల్లోని, యూ స్పీక్ టు హిమ్. వాళ్ళకి అర్థమవుతా లేకుంటే లేదు. డోంట్ వరీ అబౌట్ దాట్. సో కాబట్టి ద స్పీకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డూ ద ఎక్సర్సైజ్. ఇట్లా చిన్న మాట్లాడడం, చిన్న బికాస్ మీరు డైలీ చిన్న వర్డ్స్ అనే ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్ ఈవెన్ సింపుల్ వర్డ్స్, డెఫినెట్లీ దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు యూ అండ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ టు యూ. సో కాబట్టి కరేజ్మెంట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి స్టార్ట్ చేయండి, మాట్లాడండి, చిన్న మాట్లాడడం స్టార్ట్ చేయండి. సో డెఫినెట్గా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే, డైలీ ఏదైనా ఒక న్యూ వర్డ్, ఒక కొత్త వర్డ్ నేర్చుకునే ప్రయత్నం. ఓన్లీ వన్ వర్డ్. మేబీ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు లర్న్ లాట్ ఆఫ్ ద థింగ్స్, యూ కెన్ గో విత్ 2 or 3 వర్డ్స్, ఎనీథింగ్. అట్లీస్ట్ 1 వర్డ్. ఈరోజు ఒక కొత్త వర్డ్ నేర్చుకోండి, దాని యూసేజ్ ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఆన్ విచ్ సిచ్యువేషన్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ దట్ వర్డ్ అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయండి, యూజ్ చేయండి. డెఫినెట్గా అది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా
ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ వాటిని అంటే మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. ఫైనల్గా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన సింపుల్ విషయం ఏంటంటే ఇంగ్లీష్ అనేటువంటిది బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ గనక మనకు అర్థమైంది అనుకోండి, డెఫినెట్గా మీ బేసిక్ ఇంగ్లీష్ ఏదైనా తీసుకోండి, జస్ట్ యూ కెన్ టేక్ ఎనీ సెంటెన్స్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్, ద మ్యాక్సిమం సెంటెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, బేసిక్ సెంటెన్స్ అనేటువంటి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. సో కాబట్టి ఈ ప్యాటర్న్ మీరు ఫిక్స్ కండి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ ఫీల్ జస్ట్ యూ ఫిక్స్ యువర్ మైండ్ దట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఫిక్స్ కండి. అదే మన తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తమిళ్ కన్నడ మలయాళం వీటిలో మనం చూసుకుంటుంటే మల్టిపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు తీసుకుందాం, ఐ ఈట్ యాపిల్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే తెలుగులో ఉన్నానుకోండి, నేను యాపిల్ తిన్నాను నేను యాపిల్ తిన్నాను నేను ఎట్లయినా అనొచ్చు. సో మై యాపిల్ ఖావుంగా మై యాపిల్ खाता हूँ మై యాపిల్ खाता हूँ మై, ఈ విధంగా అనొచ్చు. అదే కన్నడ తీసుకుంటే నాను యాపిల్ తిన్నొత్తేను యాపిల్ నాను తిన్నొత్తేను, ఏ విధంగా అయినా అనొచ్చు. అదే తమిళ్ తీసుకుందాం అనుకోండి, నాన్ యాపిల్ సాపిడిగేర్ యాపిల్ నాన్ సాపిడిగేర్, ఏ విధంగా అయినా అనొచ్చు. అదే మలయాళం తీసుకున్నాం అనుకోండి, న్యాన్ యాపిల్ కడుక్కుం యాపిల్ న్యాన్ కడుక్కుం, ఏ విధంగా అయినా ఇట్లా అందులో ఒక సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏ విధంగానైనా అందులో మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేటువంటిది ఈ డిఫరెంట్ మెయిన్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఒకటే మనం ఫిక్స్ కావాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని జస్ట్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్. స్టార్టింగ్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. అది స్టార్ట్ చేయండి, తప్పకుండా చాలా ఎఫెక్టివ్గా మీరు అందరూ నేర్చుకుంటారు. ఏ భాషను నేర్చుకోవచ్చు. బికాస్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఐఎమ్ లెర్నింగ్ కన్నడ. కాబట్టి ఈ ప్రాసెస్ని ఈ ప్రాసెస్ ద్వారానే నేను కాస్త నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఇటువంటి ఇంప్లిమెంట్ చేయండి. ఎనీ లాంగ్వేజ్ మనం నేర్చుకోవడానికి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి ఇంకొక విషయం మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే డోంట్ ఫీల్ షై వైల్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ డెఫినెట్లీ ఒక లిటిల్ బిట్ ఆఫ్ షే ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దెర్ మే బి హర్డిల్స్, అంటే చాలా సందర్భాల్లో మనకు కొద్దిగా కష్టం అనేటువంటిది వస్తుంది. డెఫినెట్లీ ఏదైనా ఇఫ్ యూ వాంట్ లెర్న్ థింగ్స్ డెఫినెట్లీ దెర్ బి స్టార్టింగ్ కొన్ని స్ట్రగుల్స్ అనేటువంటి సహజం. సో అటువంటి స్ట్రగుల్స్ వచ్చినాయి కదా, అటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా, అరే నేను ఇంత ట్రై చేసినా కూడా ఇంగ్లీష్ అనేటువంటిది నేను మాట్లాడలేకపోతున్నాను, ఇంకా నేర్చుకోలేకపోతున్నాను, ఇంకా నాకు రావట్లేదు అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. జస్ట్ యూ కీప్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బికాస్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఈస్ నాట్ ఇన్ ఏ వన్ డే వర్క్. ఇన్ 2 daysలో 3 daysలో 4 daysలో 10 daysలో 30 daysలో వచ్చేటువంటి 1 weekలో వచ్చేటువంటి కాదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి ఎందుకంటే ద లాంగ్వేజ్ డే బై డే దెర్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. ఈ రోజున్న రేపటికి నేర్చుకోవడానికి ఇంకేదో వస్తుంది. కాబట్టి ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి టిప్స్ను ఫాలో అవుతూ ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి. బట్ అందులో ది బెస్ట్ అని నేను ఏవి అనుకున్నానో అదే మీకు ఇవ్వడం జరిగింది ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలా రకాలైనటువంటి టిప్స్ ఉన్నాయి. అదేవిధంగా వీటిని మీకు తెలిసినటువంటి వాటిని కూడా ఇంకేమైనా టిప్స్ ఉంటే వాటిని కూడా యూటిలైజ్ చేసుకొని, సో మొత్తానికి అన్ని రకాలైనటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని ఇంగ్లీష్ అనేటువంటిది ఎఫెక్టివ్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.